ఇది రోజు నేను ఈవినింగ్ టైమ్ నా రొటీన్ అనమాట. మాక్సిమం మార్నింగ్ అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అయితే పక్కాగా పూజ మాత్రం కన్ఫర్మ్‌గా చేసుకుంటాననమాట. ఈవినింగ్ టైమ్‌లో నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, ఇలా పూజ చేసుకున్నప్పుడు ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతత అనిపిస్తుందనమాట. ఇంతకీ నిన్న వీడియోకి కంటిన్యూషన్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో అయితే వినేయండి. సింహం ఒంటెతో చెప్పిన మాట విని నక్క ఇంకా కాకి ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి ఒక పథకాన్నయితే వేసుకుంటారు. ఒంటె ఇక్కడే ఉండిపోతే ఎలాగా? మనకి ఆహారం కావాలి కదా! అని చెప్పి ఒక పథకం వేసుకొని సింహం దగ్గరికెళ్ళి, "ఓ సింహరాజా! నువ్వు ఆకలితో ఒంటరిగా ఇలా ఉండలేవు. నిన్ను చూసి ఆకలి బాధపడుతూ ఉంటే మేము బాధపడాలి. కాబట్టి రోజుకి ఒక్కళ్ళని చప్పున మా ఇద్దరిని నువ్వు ఆహారంగా స్వీకరించేసేయి" అని చెప్తారనమాట. చెప్పంగానే ఆ మాట విన్న ఒంటె బాధతో మీరెందుకు నా మూలాన ఆహారంగా మారటం? అదేదో నన్నే తినేయండి సింహరాజా! నేను మీకు వారం రోజుల వరకు సరిపోతాను. మీ ముగ్గురికి కూడా వస్తాను అని చెప్పిద్దనమాట. ఈ మాటలన్నీ విన్న సింహం కాకి ఇంకా నక్క వేసిన పన్నాగాన్ని గుర్తిచ్చి, అయితే నేను మీ ముగ్గురిని కూడా తింటాను. రోజుకి ఒక్కళ్ళని చొప్పున ఈరోజు మొదటి రోజు కింద కాకిని తింటాను. చిన్న జంతువుతో మొదలు పెడతాను. ముందు కాకినైతే తింటాను. రేపు నక్కనైతే తింటాను అనంగానే ఆ మాటలు విన్న వెంటనే ఇంకేముంది కాకి తుర్రుమని ఎగిరిపోతుంది. గుంట నక్కేమో పారిపోతుందనమాట. చివరిగా ఒంటె మిగిలిపోయిద్ది. మిగిలిన ఒంటెని చూసి నువ్వే నీ నిజమైన మిత్రుడివి అని సింహం దాంతో స్నేహం చేయటం మొదలుపెట్టిద్దనమాట. స్టోరీ అయితే ఇంతేనండి. ఇంతకీ ఈ స్టోరీలో నీతి మీకేమన్నా అర్థమైందా? నీతి ఏం లేదండి. ఎప్పుడైతే మనము ఒకళ్ళని నమ్మి వీళ్ళు మనతో ఉంటారు అని అనుకుంటామో, ఏదైనా ఆపదొచ్చిన రోజు వదిలేసి వెళ్ళిపోతారు చూడండి. అప్పుడు మనకి నిజమైన మిత్రులెవరో, నిజమైన శత్రువులెవరో తెలుస్తుంది. మనం ఎవరినైతే కాదని అనుకుంటామో వాళ్ళే మనకి మిత్రులుగా మారిపోతారనమాట. అందుకు నేను ఈ స్టోరీ చెప్పాననమాట. నిజంగా మీకు స్టోరీ నచ్చినట్టయితే డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్న చెప్పిన పార్ట్ 1 స్టోరీకి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అలాగే ఈరోజు నేను చేస్తున్న ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ఎందుకు అంటున్నానంటే ఆడవాళ్ళం ఏదన్నా మిగిలిపోతే అస్సలు వదిలేయం కదా! వేస్ట్ అయితే నేనైతే అస్సలు చేయను. దాంతో ఇలాగ ఏదన్నా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఇంతకీ రెసిపీ ఏంటో కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాననమాట. నోరైతే కాలిపోయింది మొత్తానికి. పునుగులు వేశాను ఇడ్లీ పిండితో. ఇడ్లీ పిండితో పునుగులు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? దీంట్లో సగ్గుబియ్యం కూడా కలిపాననమాట. 2 డేస్ బ్యాక్ వేసిన సగ్గుబియ్యం దోసలకి కొంచెం సగ్గుబియ్యం మిగిలిపోతే ఇలా రెసిపీ అయితే చేశాను. ఒకవేళ మీకు రెసిపీ కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఈ వీడియోలో ఈ స్టోరీ మీకు మీనింగ్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా మంచి హెల్ప్‌గా ఉంటుంది ఇలాంటి స్టోరీస్ చెప్పడానికి.